హలో గైస్, దిస్ ఇస్ భార్గవ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ది ఆల్ఫా మజిల్. సో ఫస్ట్ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి, నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో మీ అందరికీ తెలుసు నా దగ్గర రకరకాల పెట్స్ అయితే ఉన్నాయని, బర్డ్స్ కానీ, డాగ్స్ కానీ, రెప్టైల్స్ కానీ, టర్టిల్స్, టాటాయిస్, ఇగ్వానా, ఇలాగా రకరకాల పెట్స్ అయితే నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయని మీ అందరికీ తెలుసు. కానీ ఎప్పుడూ కూడా నేను ఒక కంప్లీట్ వీడియో అయితే ఎప్పుడు చేయలేదు, లైక్ వాటిలో అప్డేట్ ఇస్తూ. సో ఇవాళ నుంచి మీకు ఈ జనవరి నుంచి ఏంటంటే ఎవ్రీ 100 డేస్కి ఒక కంప్లీట్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను, లైక్ వాటి హెల్త్ కండిషన్ అండ్ వాటి గ్రోత్ అండ్ వాటి ఎన్క్లోజర్ గురించి. సో ఫస్ట్ అన్నిటికన్నా నా ఫేవరెట్ నా పెట్స్లో రెప్టైల్స్ అనమాట. సో మీకు రెప్టైల్స్ గురించి చెప్తాను. రెప్టైల్స్లో నా దగ్గర అయితే మొత్తం 3 వెరైటీస్ ఉన్నాయి. దాంట్లో మొదటి వెరైటీ ఏంటంటే టర్టిల్స్ అండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నవి టర్టిల్స్ ఏంటంటే రెడ్ ఇయర్ స్లైడెడ్ టర్టిల్స్ అనమాట. సో టర్టిల్స్లో కూడా నా దగ్గర 2 వెరైటీస్ ఉన్నాయి, లైక్ రెడ్ ఇయర్ స్లైడెడ్ టర్టిల్స్ అని, మిసిపియన్ మ్యాప్ టర్టిల్స్ అని. సో మీకు ఒకవేళ టర్టిల్ ఎన్క్లోజర్ ప్రిపేర్ చేసుకోవాలి, టర్టిల్స్ని ఎలా కేర్ చేయాలి అని ఏమైనా డౌట్ ఉంటే, నేను నా పాత వీడియోస్లో అయితే నేను టర్టిల్స్ గురించి ఇన్ డీటెయిల్గా చెప్పాను. ఒకవేళ మీకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, చూడండి. సో టర్టిల్స్లో ఫస్ట్ నాది కూడా ఉన్న 3 టైప్ ఆఫ్ టర్టిల్స్ ఉన్నాయన్నమాట రెడ్ ఇయర్ స్లైడెడ్ టర్టిల్స్లో. సో ఇప్పుడు చూస్తుంది రెడ్ ఇయర్ స్లైడెడ్ టర్టిల్స్ అంటే ఈ హెడ్ దగ్గర రెడ్ కలర్ మార్క్ ఉంది కదండి, దానికోసం దానికి రెడ్ ఇయర్ పేరు వచ్చింది. సో ఈ టర్టిల్స్ని కేర్ చేయడం చాలా సింపులేనండి, కానీ వీటిని తీసుకునేటప్పుడు ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే టర్టిల్స్ అయితే 30 ఇయర్స్ లైఫ్ స్పాన్ అండ్ చిన్నప్పుడు ఏంటంటే ముద్దుగా ఉంటాయి కాబట్టి తక్కువ కాస్ట్లో 600 రూపీస్కి వస్తాయని చెప్పి అందరూ కొంటారు. కానీ అది 1 ఫీట్ కన్నా పెరుగుతుంది సైజ్ అనమాట. అండ్ అలానే వీక్లీ వాటర్ చేంజ్ చేయాల్సి వస్తుంది. వాటర్ కూడా చాలా హై మెయింటెనెన్స్ అనమాట. ఓన్లీ ఏంటంటే బేబీగా ఉన్నప్పుడు అందరూ తీసుకుంటారు, తర్వాత అది పెద్ద అవుతున్న కొద్దీ బర్డెన్గా అనిపించి వదిలేస్తారు. ఒకవేళ మీ దగ్గర లైఫ్ టైం కమిట్మెంట్ ఉంటే మాత్రమే తీసుకోండి. సో టర్టిల్ వెరైటీస్లో నా దగ్గర ఉన్న సెకండ్ టర్టిల్ ఏంటంటే మిసిపియన్ మ్యాప్ టర్టిల్. సో ఇప్పుడు మీరు చూస్తుంది మిసిపియన్ మ్యాప్ టర్టిల్ అనమాట. సో దీని బ్యూటీ ఏంటంటే దాని షెల్ అండి, లైక్ ఒక రూఫ్ లాగా ఉంటుంది, ప్లస్ స్ట్రక్చర్ కూడా డిఫరెంట్గా యూనిక్గా ఉంటుంది. ఒకవేళ మీరు టర్టిల్స్ పెంచుకోవాలనుకుంటే బిగినర్ టర్టిల్స్ కింద ఇది కౌంట్ చేసుకోవచ్చు, కానీ ఇది బిట్ ఎక్స్పెన్సివ్. ఒక టర్టిల్ కాస్ట్ 12,000 దాకా పడుతుంది అనమాట. సో మిసిపియన్ మ్యాప్ టర్టిల్స్ ఏంటంటే లో మెయింటెనెన్స్, అంటే మీరు మంత్లో ఒకసారి వాటర్ చేంజ్ చేస్తే సరిపోతుంది. ట్యాంక్ కూడా మినిమల్ ట్యాంక్ ఉంటే చాలన్నమాట. అండ్ రెప్టైల్స్ నా దగ్గర ఉన్న సెకండ్ వెరైటీ ఏంటంటే టాటాయిస్ అండి. సో ఈ టాటాయిస్ ఇప్పుడు మీరు చూస్తుంది సల్కటా టాటాయిస్, అంటే సల్కటా అనేది దాని సైంటిఫిక్ నేమ్. అండ్ దీని లైఫ్ స్పాన్ వచ్చేపాటికి దాదాపు 120 to 150 ఇయర్స్ దాకా బతుకుతాయి. ఒకవేళ మీరు ఇది తీసుకున్నా కానీ లైఫ్ టైం కమిట్మెంట్ అయితే ఇవ్వాలి. అండ్ టాటాయిస్కి ఎప్పుడైనా ఇష్యూస్ వచ్చేది మాత్రం వింటర్ సీజన్లో మాత్రమే. వింటర్ సీజన్లో మాత్రం ప్రాపర్ కేర్ చూడాలి. ఇంకా మిగిలిన సీజన్స్ మొత్తం చాలా ఈజీగా అది క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది, అంటే మంచి సర్వైవల్ అయితే చాలా ఈజీగా అవుతుంది. నేను తెచ్చుకున్నప్పుడు ఏంటంటే ఈ సల్కటా టాటాయిస్ ఓన్లీ ఒక ఎగ్ సైజ్ షేప్లో ఉండిందనమాట. కానీ ఇప్పుడు మీరు చూడొచ్చు దాని గ్రోత్ సైజ్ 1 ఇయర్లో ఎంత బాగా గ్రో అయిందో హెల్దీగా, అది కూడా దాని షల్లు కూడా చూడొచ్చు. అండ్ ఈ టాటాయిస్ ఏంటంటే ప్యూర్ వెజిటేరియన్ అండి, అంటే మీకు ఏంటంటే లైక్ రా మీట్ ఇలాంటివి ఏం తినదు. వేరే ఇందాక మీరు చూపించిన టర్టిల్స్ చూశారు కదా, అవేంటంటే నాన్ వెజ్ కూడా తింటాయి. కానీ టాటాయిస్ ఏంటంటే ఒకవేళ మీరు కంప్లీట్ వెజిటేరియన్ అయితే అయినా కానీ మీరు డైలీ ఆఫ్టర్నూన్ టైంలో వండుకునే వంటల్లో కూరగాయలు తీసినా కానీ టాటాయిస్ అనేది సర్వైవ్ అయిపోతుంది ఈజీగా. అండ్ ఇప్పుడు థర్డ్ వెరైటీ రెప్టైల్స్లో నాది కూడా ఉన్న థర్డ్ వెరైటీ ఏంటంటే ఇగ్వానా. సో ఇగ్వానా ఏంటంటే చాలామందికి చాలా భయం అండి, కానీ ఇదేంటంటే ఒక లిజార్డ్ ఫ్యామిలీకి చెందిన ఒక రెప్టైల్ అనమాట. సో ఇది తెచ్చుకునేటప్పుడు కూడా బేబీగా ఉన్నప్పుడు ఏంటంటే జస్ట్ ఏంటంటే మన హ్యాండ్ సైజ్ అంత ఉంటుంది, కానీ ఇది ఫుల్ లెంత్ గ్రో అయ్యేటప్పుడు 6 ఫీట్ దాకా గ్రో అవుతుంది విత్ టెయిల్తో పాటు. బట్ రెప్టైల్స్లో బాగా ఫ్రెండ్లీగా అండ్ హ్యూమన్తో ఇంటరాక్ట్ అయ్యే యానిమల్లో ఇగ్వానా ది బెస్ట్ చాయిస్ అండి. అంటే మీకు మంచి కంపెనీ కావాలి అండ్ మీరు దాంతో రోజు డేలో ఒక 1 అవర్ టైం స్పెండ్ చేసినా చాలండి. అండ్ ఇగ్వానా కూడా ఏంటంటే మెయింటెనెన్స్ కూడా జస్ట్ ఇది ప్యూర్ వెజిటేరియన్ అనమాట. లైక్ టాటాయిస్కి ఏం ఫీడ్ చేస్తామో ఇగ్వానాకు కూడా అవే ఫీడ్ చేయొచ్చు. దీని ఇన్ డీటెయిల్ వీడియో కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశానండి, ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇగ్వానా గురించి కూడా తెలుసుకోండి. సో నా దగ్గర ఉన్నదైతే రెడ్ కలర్ ఇగ్వానా అనమాట. సో రెప్టైల్స్లో నా దగ్గర అయితే ఈ 3 వెరైటీస్ ఉన్నాయన్నమాట, టర్టిల్, టాటాయిస్ అండ్ ఇగ్వానా. నౌ బర్డ్స్లో అయితే మొత్తం నా దగ్గర 4 బర్డ్స్ ఉన్నాయి. ఆ 4 బర్డ్స్లో ఫస్ట్ వెరైటీ వచ్చేవాటికి కన్యూర్ సిరీస్, అంటే వెరైటీస్ అంటే నాది కూడా నా 4 బర్డ్స్ కన్యూర్సేనండి. కానీ కన్యూర్స్లో కూడా మొత్తం 2 రకాలు ఉన్నాయన్నమాట. ఒకటి సన్ కన్యూర్స్, ఇప్పుడు మీరు చూస్తుంది సన్ కన్యూర్స్ అనమాట. వీటి పేర్లు ఏంటంటే నేను పెట్టింది రోమియో జూలియట్. సో చూడండి హ్యూమన్ ఇంటరాక్షన్ ఎలా ఉందో, అంటే బాండింగ్ అనమాట. సో మా బర్డ్స్తో బాండింగ్ ఎలా పెంచుకోవాలనేది కూడా మీకు క్లియర్ వీడియో అయితే అప్లోడ్ చేశాను, ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి అది కూడా.
అండ్ సన్ కన్యూర్స్కి ఈ పేరు ఎందుకు వచ్చింది ఏంటంటే దాని బాడీ పైన ఉన్న ఫెదర్స్ ఉన్న వైబ్రెంట్ కలర్స్ ఉన్నాయి కదండి, ఈ వైబ్రెంట్ కలర్స్ మూలన దీనికి సన్ కన్యూర్స్ అని పేరు అయితే వచ్చింది. సో బర్డ్స్కి లైఫ్ స్పాన్ ఏంటంటే సన్ కన్యూర్స్ అయితే 30 ఇయర్స్ అండి. అంటే మీరు ప్రాపర్గా కేర్ చేసి మంచిగా ఫుడ్ పెట్టి కేజ్ కూడా ఏంటంటే కొంచెం పెద్దగా పెడితే కేజ్ కూడా, సో బర్డ్స్ ఏంటంటే ఈజీగా సర్వైవ్ అయిపోతాయి 30 ఇయర్స్ దాకా. ఇది కూడా తీసుకునేటప్పుడు కూడా లైఫ్ టైం కమిట్మెంట్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. అండ్ నా దగ్గర ఉన్న చూడండి ఇవేంటంటే టేమ్డ్ బర్డ్స్, అంటే హ్యూమన్ని బైట్ చేయమన్నమాట. యూజువల్లీ వైల్డ్ బర్డ్స్ ఏంటంటే ఈజీగా బైట్ చేస్తాయి, వన్స్ బైట్ చేస్తే ఏంటంటే హ్యాండ్ కట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. ఇవి సన్ కన్యూర్స్ 2 బర్డ్స్ పెయిర్ అనమాట. అండ్ నెక్స్ట్ పెయిర్ ఏంటంటే పైనాపిల్ అండ్ బ్లూ సిరీస్ కన్యూర్ పెయిర్ అనమాట. సో ఇప్పుడు మీరు హెడ్ బయట పెట్టి ఉన్న కన్యూర్ ఏంటంటే పైనాపిల్ కన్యూర్, అంటే పైనాపిల్కి ఉన్న కలర్స్ మూలన దానికి ఆ పేరు వచ్చింది పైనాపిల్ కన్యూర్ అని. సో కలర్ వైజ్గా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. కానీ సన్ కన్యూర్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే సన్ కన్యూర్స్ కొంచెం పెద్ద సైజులో ఉంటాయి, అండ్ ఇవేంటంటే చిన్న కన్యూర్స్ అనమాట. అంటే సైజ్ వైజ్గా కొంచెం తక్కువ లైట్గా, కానీ కలర్ చాయిస్లో వచ్చేపాటికి సన్ కన్యూర్స్కి వచ్చినంత కలర్ ఉండకపోయినా ఇది చూడడానికి చాలా క్యూట్ ఉంటాయి. అండ్ ఈ స్మాల్ కన్యూర్స్, ఈ పైనాపిల్ కన్యూర్ కానీ బ్లూ సిరీస్ కన్యూర్ లైఫ్ స్పాన్ వచ్చేవాడికి 25 ఇయర్స్ అండి. లైక్ ఇది కూడా ఏంటంటే దానికన్నా ఒక 5 ఇయర్స్ తక్కువ బతుకుతుంది, కానీ మీరు ప్రాపర్ ఫుడ్ కేర్ తీసుకుంటే ఇది కూడా 30 ఇయర్స్ దాకా సర్వైవ్ అయిపోతుంది. అండ్ ఇది వచ్చేపాటికి బ్లూ కన్యూర్ అండి. మీకు చూస్తే బాడీ పైన గ్రీన్ కలర్లో ఉంది, కానీ వింగ్స్ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే దాని షేడ్ అనేది బ్లూ కలర్లో ఉంటుంది అనమాట. అందుకు అది బ్లూ సిరీస్ కన్యూర్ అంటారు. సో నేనేం చేశాను ఏంటంటే 2 పైనాపిల్ కన్యూర్ తీసుకోకుండా ఒక ఫీమేల్ పైనాపిల్ కన్యూర్ తీసుకొని ఒక మెయిల్ బ్లూ కన్యూర్తో దీన్ని పేరప్ చేశాను అనమాట. సో చూడాలి ఇది బ్రీడ్ అయ్యాక వీటి బేబీస్ ఏ కలర్స్లో వస్తాయి అనేది. సో బర్డ్స్లో అయితే ఈ 4 వెరైటీస్. అండ్ డాగ్స్ అయితే నా దగ్గర 2 డాగ్ వెరైటీస్ ఉన్నాయండి. ఈ 2 డాగ్ వెరైటీస్ ఏంటంటే ఐరిష్ రెట్రీవర్స్. సో యూజువల్లీ రెట్రీవర్స్ మీకు తెలుసు వైట్ కలర్ అండ్ గోల్డ్ కలర్లో ఉంటాయి. గోల్డెన్ రెట్రీవర్ చాలా ఫేమస్. సో ఇవేంటంటే ఐరిష్ రెట్రీవర్స్ అనమాట. అంటే కొంచెం డార్క్ ఆరెంజ్ షేడ్లో కొంచెం వీటికి అగ్రెసివ్ బిహేవియర్ కూడా ఉంటుందండి. లైక్ బట్ నా డాగ్స్కి అయితే ఆ బిహేవియర్ లేదు, ఎందుకంటే నేను ప్రాపర్గా ట్రైన్ చేసుకున్నాను. హ్యూమన్ ఫ్రెండ్లీ అండ్ ఇంట్లో అవేంటంటే కొంచెం రాజుల్లో బతుకుతాయి. ఒక దాని పేరు ఏంటంటే బ్రౌనీ, ఇంకో దాని పేరు జీనీ. సో పైన నించున్నది ఏంటంటే జీనీ అనమాట, బేబీ. పక్కనున్న డాగ్ బేబీ అనమాట. సో ఈ 2 డాగ్స్ నా ఐరిష్ రెట్రీవర్స్. అండ్ నెక్స్ట్ నేను మీకు తెలుసు నా పాత వీడియోలో చూస్తే నేను ఒక మినీ పాండ్ అయితే సెటప్ చేసుకున్నాను విత్ గప్పీస్తో. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే గప్పీ పాండ్ అనమాట. ఈ గప్పీ పాండ్ ప్రిపేర్ చేయడానికి నాకు ఎంత కాస్ట్ పడింది అండ్ దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నాను స్టెప్ బై స్టెప్ నేను మొత్తం ప్రిపరేషన్ అంతా తీసుకొని ఒక లాంగ్ వీడియో అయితే చేశాను. ఒకవేళ మీరు గప్పీస్ మినీ పాండ్ ప్రిపరేషన్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మినీ పాండ్ ప్రిపరేషన్ కూడా చూడండి. సో మీకు చాలా బాగుంటుందండి, ఎందుకంటే గప్పీస్ ఏంటంటే చాలా లో మెయింటెనెన్స్ అంటే ఒక బిగినర్ స్కూలింగ్ అక్వేరియం పెంచుకోవాలి అనుకున్న వాళ్ళకి గప్పీస్ అనేది బెస్ట్ చాయిస్ అనమాట. అంటే ఫిల్టరేషన్ పాడైనా లేకపోతే వాటర్ చేంజ్ ప్రాబ్లం వచ్చినా గప్పీస్ని ఈజీగా సర్వైవ్ అవుతాయి. సో గప్పీస్లో వెరైటీస్ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నది నాది డుంబో ఇయర్ పర్పుల్ గప్పీస్ అనమాట. పర్పుల్ డ్రాగన్ గప్పీస్ అంటారు. సో ఇది ఒక ఫస్ట్ వెరైటీ. అండ్ సెకండ్ వెరైటీ ఏంటంటే డుంబో ఇయర్ ఆల్బైనో రెడ్ అనమాట. సో ఇదొక గప్పీస్ అనమాట. మొత్తం 20 pairs ఆఫ్ గప్పీస్ ఉన్నాయి నా దగ్గర. అండ్ ఈ ఇయర్లో లాస్ట్లో తెచ్చుకున్న పెట్స్ అండి ఇవి స్నేల్స్, ఆల్బైనో జైంట్ స్నేల్స్ అని అంటారు, ఆఫ్రికన్ ఆల్బైనో జైంట్ స్నేల్స్. సో ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఏంటంటే సెమీ అడల్ట్ అనమాట. ఇంకో 3 monthsలో ఫుల్ సైజ్, అంటే ఇప్పుడు నా 1 hand ఎంతైతే సైజు ఉంటుందో అంత సైజుకి ఈ ఆల్బైనో జైంట్ స్నేల్స్ గ్రో అవుతాయండి. సో ఇవేంటంటే ఒక ల్యాండ్కి సంబంధించిన స్నేల్స్. అక్వేరియంలో మీరు యాపిల్ స్నేల్స్, అసాసిన్ స్నేల్స్ ఇవన్నీ చూస్తారు కదా, అలా కాకుండా ఇదేంటంటే ల్యాండ్ పైన ఉన్నది. అంటే లైక్ టర్టిల్స్, ఇప్పుడు తాబేల్లో నీటిలో ఉండే కొన్ని ఉంటాయి, భూమి మీద ఉండే కొన్ని ఉంటాయి. సో ఇదేంటంటే అలాగే ఈ స్నేల్స్ కూడా ఏంటంటే భూమి మీద ఉండేవన్నమాట. సో మీరు యాక్చువల్గా లేడీస్కి అయితే ఇది బాగా తెలుసండి, బ్యూటీ ప్రోడక్ట్స్ స్నేల్స్ యొక్క మ్యూకస్ నుంచి తయారు చేస్తారు బ్యూటీ ప్రోడక్ట్స్. సో ఈ స్నేల్స్ నుంచే తయారు చేస్తారండి. అంటే ఇది పెట్ కింద ఎలా కన్సిడర్ చేస్తారంటే యూజువల్లీ మీ దగ్గర వాటి పెట్స్తో ఇంటరాక్ట్ అయ్యే టైం లేదు, బట్ పెట్ పెంచుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ ఆల్బైనో జైంట్ స్నేల్స్ అనేవి వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అనమాట. లైక్ మీరు అంటే చూడ్డానికి ఐ వాచింగ్గా ఉంటుంది, ప్లస్ ఏంటంటే మీకు ఎక్కువ పెట్తో ఇంటరాక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అండ్ జస్ట్ దీని డైట్ కూడా ఏంటంటే ఓన్లీ సలాడ్స్ అండి. మీరు తినే ఏదైతే సలాడ్స్ ఉంటాయో లైక్ వెజిటేబుల్స్ కానీ లేకపోతే కూరగాయలు, ఆకుకూరలు అవి వాటికి పెట్టేస్తే సరిపోతుంది అనమాట. దీని సైజ్ కూడా ఏంటంటే మన ఫుల్ హ్యాండ్ 1 size అంత హ్యాండ్ గ్రో అయిపోతుంది. సో మీరు చూడండి, నేను చెప్పాను కదా డైట్, నేను ఇవాళ మా ఇంట్లో బెండకాయ ప్లస్ క్యాబేజీ ఫ్రై అయితే సో ఆ రెండింటినే కట్ చేసి పెట్టేశాను. సో అదే వాటికి ఇవాళ ఫుడ్ అనమాట.
వన్స్ ఇలాగ నేను మొత్తం కట్ చేసి పెడితే ఏంటంటే 2 to 3 days దాకా వస్తుంది. ఒకవేళ నేను ఉన్నా లేకపోయినా కానీ అవి తింటూ ఉంటాయన్నమాట. లైక్ మీరు ఊరు వెళ్ళినా కానీ వీటిని మెయింటైన్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. 3 daysకి సరిపోయేంత ఫుడ్ కట్ చేసి పెట్టేస్తే సరిపోతుంది అనమాట. సో చూసారు కదండి, నాకు కంప్లీట్ పెట్స్ అన్ని రకాలవి చూపించాను. రెప్టైల్స్ చూపించాను, బర్డ్స్ చూపించాను, డాగ్స్ చూపించాను, అండ్ పాండ్ సెటప్ ఉంది కదా, పాండ్ సెటప్ కూడా చూపించాను. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న కొత్త పెట్స్ స్నేల్స్, ఈ స్నేల్స్ కూడా చూపించాను. ఒకవేళ మీకు వీటి గురించి ఏదైనా పర్టికులర్ టాపిక్ కావాలి అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో కనుక అప్డేట్ చేస్తే నేను ఇన్ డీటెయిల్ క్లియర్గా మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఒకవేళ మీకు వీడియో బాగా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.